ఆ పాపకేమో అసలు రక్తనాలు ఆ పాపకేమో మొత్తం తిప్పినట్టయితుంది. ఇవన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయా డాక్టర్ గారు? డేట్ ఉన్నాయి, ఇవి అయిపోయింది. డేట్ ఉంది, ఇది డేట్ లేదు, అన్ని కలిపే ఉన్నాయి. అన్ని మసాలాలు అట్టున్నది మందుల పరిస్థితి. ప్రాణం విలువ లేదు. ఎవరన్నా సిస్టమ్ నేర్పించి డేట్ అయిపోయినా డస్ట్బిన్ పడే మెయింటైన్ చేసే అక్కడనే పట్టుకొని తీసుకుపోయాడు. ఇప్పుడు మనం ఉండేటప్పుడు ఈ వ్యక్తి తీసుకెళ్ళండి. మీరు ఇంకొకరు నేను మాస్క్ లేకుండా ఎవరెవరు పెట్టలేదు. ఫార్మసిస్ట్ లేడా? ఇప్పుడు ఏమేమి డ్రగ్స్ వచ్చినాయి, మనకి ఏమేమి మెడిసిన్ ఉన్నాయి, ఇంకేం కావాలి, రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ ఉంటుంది? లేదు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు. ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి 12 మంది పిల్లలకు కళ్ళు తిప్పుతా ఉన్నాయి. అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉంది. మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్ గా లేదు. నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం. కానీ ఆ వరం ఏమైంది? ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా, ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ పిల్లలకు ట్రీట్మెంట్ గా అందిస్తా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్లకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేదు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తలేరు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. కానీ చేస్తా ఉన్నాం.